ఇవాళే తెలంగాణ బడ్జెట్ లోక్సభ ఎన్నికల కారణంగా ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. బడ్జెట్ లో 3 నెలలకే కేటాయింపులున్నా అంచనాలు మాత్రం ముందుగా ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపుతోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఈ బడ్జెట్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ ఏడాది దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని అంచనా. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు సమాచారం. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్లు సమాచారం. ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యత కల్పించి హామీల అమలుకై 70,000 కోట్లు కేటాయించినట్లు సమాచారం. రైతు భరోసాతో పాటు వ్యవసాయ రంగానికి 30,000 కోట్లు, ఇళ్లు, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు కోసం 20,000 కోట్లు, పెన్షన్ల కోసం 30,000 కోట్లు, ఇందిరమ్మ హౌసింగ్ కు 15,000 కోట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఇన్నేళ్లు పన్ను వాటాలు రాకపోవడంతో మోదీ సర్కార్పై ఆశ పెట్టుకోకుండా వాస్తవిక అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ ను రూపొందించినట్లు సమాచారం. ఇవాళే తెలంగాణ బడ్జెట్ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈసారి బడ్జెట్ లో ఏ అంశాలకు అంటే 6 గ్యారంటీలతో పాటు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ప్రధానంగా భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెట్టబోతున్నారు. 9 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు కానుంది. సమావేశంలో బడ్జెట్ పైన ఆమోదం తెలపనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు భట్టి విక్రమార్క. ప్రభుత్వం ఏర్పడి 2 నెలల తర్వాత మొదటిసారి ఇది కేవలం 3 నెలలకు సంబంధించి ఓటన్ బడ్జెట్ మాత్రమే ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్తగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము పెట్టే బడ్జెట్కు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ రూపొందించుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వము దాదాపు 2,90,000 పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందుకు భిన్నంగా ఈసారి కొంత ఎక్కువ స్థాయిలో దాదాపు 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి, అట్లనే ఇరిగేషన్ సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించిన దానిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం, కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీల పైన కూడా దాని మీద కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన గ్యారంటీలో 2 పథకాలు అయితే అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించింది ఒకటి రన్ అవుతూ ఉంది. అట్లనే ఆర్టీసీలో మహిళలు ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా ఇప్పటికే రన్ అవుతుంది. ఈ 2 గ్యారంటీలు ఇప్పటికే అమలవుతున్నాయి. కాబట్టి మరో 2 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 గ్యారంటీలు కూడా ఇవాళ బడ్జెట్లో ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. 500కు గ్యాస్ సిలిండరు ఒక గ్యారంటీని అమలు పరిచేందుకు అయితే సిద్ధమవుతుంది. దాంతోపాటు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇచ్చేందుకు కూడా ఈ 2 పథకాలకు ఇందులో బడ్జెట్లో కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గత ప్రభుత్వంకు సంబంధించి ఏదైతే 2 లక్షల పైచీలకు బడ్జెట్ ఉంది, అందుకు భిన్నంగా కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 8 నుంచి 15% వరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తుంటుంది ఆర్థిక శాఖ. అందులో భాగంగానే ఈసారి కూడా కొంత ఎక్కువనే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ప్రధానంగా అగ్రికల్చరు, ఇరిగేషన్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. 12 గంటలకు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. మరికొద్ది సేపట్లో భట్టి విక్రమార్క తన ఇంటి నుంచి
అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీలో కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో బడ్జెట్కి సంబంధించిన అంశాలపైన కీలకంగా చర్చించబోతున్నారు. 10 గంటలకు సమావేశం ఏర్పాటు అవుతుంది, సమావేశం ఉంటుంది. సమావేశంలో మంత్రివర్గంతో పాటు కీలక నేతలు ఇందులో ఉంటారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అంతా కూడా ఉంటుంది. బడ్జెట్ పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ బడ్జెట్కి ఆమోదం ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం అంకెల గారడి మాత్రమే చేసింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే ఏదైతే బడ్జెట్ ఉంటుందో ప్రజలకు వాస్తవ బడ్జెట్ ప్రజల ముందుకు ఉంచేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం కంటే కూడా లెక్కలు అంటే బడ్జెట్ అంతా కూడా కమిషన్ రూపంలో గత ప్రభుత్వము లూటీ చేసిందంటూ కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ పైన బట్టి విక్రమార్క ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలన్నీ రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ చేసినటువంటి పరిస్థితి 10 ఏళ్ల కాలంలో. అందుకు భిన్నంగా పెట్టే బడ్జెట్లో ప్రతి పైసా ప్రజలకు చేరాలనే విధంగా ప్రజల ముందు వాస్తవంగా ప్రజల ముందుకు పెట్టేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రతి పైసా ప్రజలు చేరేందుకు రూపకల్పన చేస్తుంది ప్రభుత్వం బడ్జెట్ పైన. అందుకు సంబంధించి దాదాపు 3 లక్షల కోట్ల పైగానే బడ్జెట్ ఉంటుంది. 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టబోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ఉంటుంది. అప్పుడు ఎంతెంత రాష్ట్రానికి నిధులు వస్తాయనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.